నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే మెగా డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ నేతలు అబద్ధాల ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహణకు కట్టుబడి ఉందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, డిఎస్సి విషయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. మెగా డిఎస్సిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. నిరుద్యోగ అభ్యర్థులు ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు కొనసాగిస్తున్నట్లు టీడీపీ నేతలు స్పష్టం చేశారు. దేశం చూసే విధంగా ఈరోజు ఆయన పనిచేయడం జరుగుతుంది. లోకేష్ బాబు గారికి వస్తున్న ప్రతిష్టను చూసి ఓర్వలేక, రాజకీయంగా ఆయనతో పోటీ పడలేక గొడ్డల పార్టీ అధినేత ఆయన సైకో ముఠ ఈ రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని, విద్యా వ్యవస్థకు ఏదవుతుందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవలనే మెగా డిఎస్సి ద్వారా 16,000 పైగా ఉపాధ్యాయులు నియమించి పాఠశాలను బలోపేతం చేయడం, అదేవిధంగా తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఆ కుటుంబంలో ఉంటే వారందరికీ డబ్బులు వేసి అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం ఇటీవలనే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పి అరిగిపోయిన రికార్డునే మళ్ళీ టేపు తిప్పుతూ రాష్ట్రంలో గందరగోళం చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వమే గుర్తించిన తర్వాత నీట్ పరీక్షను రద్దు చేయడం జరిగింది. దాని కొనసాగింపుగా ఇటీవలనే గత 2 రోజుల క్రితమే మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇక్కడ లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీకు గత 3-4 నెలలుగా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకు కూడా అటు విద్యాశాఖ అధికారులు మేము కూడా నిర్దిష్టమైన సమాధానాలు చెప్పడం జరిగింది. మీకు ఎక్కడ అనుమానాలు ఉన్నాయో తీర్చడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పినా కూడా మీరు అధికారుల వద్దకు మీకున్న అనుమానం నివృత్తి చేసుకోవడానికి, మీరు ఆరోపిస్తున్న ఆరోపణలను వాస్తవం అవాస్తవమని తేల్చుకునేదానికి మీరు ఏ రోజు కూడా ముందుకు రారు. స్వయంగా మేము రాజకీయ పార్టీ తరఫున మీరు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మనమందరం కూర్చొని బహిరంగంగా మీడియా సాక్షిగా మీడియా ముందు కూర్చుందాం, తిరుపతి ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పి అడిగినా కూడా మీరు ముఖం చాటేశారు. పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా అంగన్వాడీలు నిరసనకు దిగారు. పునాదిపాడు వద్ద తమ సమస్యలను మంత్రికి వివరించేందుకు అంగన్వాడీలు ప్రయత్నించారు. అయితే నారా లోకేష్ కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోవడంతో అంగన్వాడీలు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీల జీతాలు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలు చేసి జీతాలు పెంచాలని కోరేందుకు వచ్చామని అంగన్వాడీలు తెలిపారు. తమ సమస్యలను మంత్రికి చెప్పేందుకు అవకాశం దక్కకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. గుంటూరులో నూతన మారుతి సుజుకి బ్రెజా మోడల్ కారును ఆవిష్కరించారు. గుంటూరు మిర్చియార్డ్ ఎదురుగా ఉన్న వరుణ్ మోటార్స్ మారుతి సుజుకి షోరూంలో జరిగిన కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కొత్త బ్రెజా కారును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సొంత కారు అనేది జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు. మధ్యతరగతి కుటుంబాలు కారు కొనుగోలు సమయంలో భద్రత, సౌకర్యం, మైలేజ్, బూట్ స్పేస్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మారుతి సుజుకి వాహనాలను రూపొందిస్తోందని తెలిపారు.
జిల్లా సత్తెనపల్లి నూతన డీఎస్పీగా కృష్ణ చైతన్య బాధ్యతలు స్వీకరించారు. 2023 బ్యాచ్ కి చెందిన డీఎస్పీగా ఎంపికైన కృష్ణ చైతన్య గతంలో అనకాపల్లిలో ట్రైనింగ్ డీఎస్పీగా విధులు నిర్వహించారు. సత్తెనపల్లి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రమాదాలు తగ్గించేలా ట్రాఫిక్ సమస్యలను అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడతామని కృష్ణ చైతన్య వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. 23 బ్యాచ్ డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. సో ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దిస్ ఈస్ మై ఫస్ట్ పోస్టింగ్. మన డీజీపీ సార్ ఆదేశాల మేరకు అండ్ ఐజీ గుంటూరు సార్ ఆదేశాల మేరకు ఈరోజు నేను సత్తెనపల్లి ఎస్డిపిఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ట్రైనీ డిఎస్పీగా నేను అనకాపల్లి జిల్లాలో పనిచేశాను. సో ఈ సబ్ డివిజన్లో వీ వాంట్ టు ప్రయారిటైజ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ప్రివెన్షన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. ఎటువంటి గొడవలు గట్టా చేయకుండా పబ్లిక్కి పీస్ఫుల్ కండిషన్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. అదేవిధంగా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఇక్కడ యాక్సిడెంట్స్ అన్నవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు అవసరమో అవి, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేట్ చేయడానికి, ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి కూడా మేము ఫోకస్ చేస్తాము. అదేవిధంగా జీరో టాలరెన్స్ టువర్డ్స్ ఉమెన్ ఇష్యూస్. సో ఈ టీజింగ్ కానీ లేదా ఉమెన్ని ఇబ్బంది పెట్టే ఎటువంటి చర్యలు ఉన్నా కూడా మేము జీరో టాలరెన్స్ పాలసీ ఫాలో చేస్తాం. థ్యాంక్ యూ అండి. గుంటూరులో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల వారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యానగర్లోని శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విజయవాడ పోలీస్ డీసీపీ సరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రథోత్సవంలో పాల్గొన్న డీసీపీ సరిత తలపై పొంగల్ పెట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా సీతారాముల రథయాత్రతో పాటు సీతమ్మ వారికి సారే పొంగళ్లను సమర్పించారు. ఆనందంగా ఉందని డీసీపీ సరిత తెలిపారు. పాత గుంటూరుకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో సారే పొంగళ్లను సమర్పించడం సంతోషకరమన్నారు. ఇది సుమారుగా ఆషాఢ మాసం పొంగలు పెట్టుకుంటున్న మామూలుగా ఆచారం ఎలా వచ్చిందంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది ఈ ఆచారం కృష్ణ పరమాత్ముడు బలదేవ వాళ్ళు చేస్తుండగా అక్కడి నుంచి మానమాత్రులు వీళ్ళు ఏ విధంగా చేసే లోక కళ్యాణం జరిగి ప్రజల కష్టసుఖాలు తీరుతాయని చెప్పి నారద మహర్షి బ్రహ్మదేవుని స్వరం కోరగా బ్రహ్మదేవుడి ఈ విధంగా చెప్పాడనమాట. శ్రీకృష్ణ పరమాత్ముడికి గోదాదేవి కళ్యాణం ఏ విధంగా చేస్తారో అట్లాగే ఆషాఢ మాసంలో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్ముడికి, సీతమ్మ వారికి, రామదేవుడికి ఆషాఢ మాస సందర్భంగా శాకంబరి అలంకరణ, పొంగలు పెట్టుకోవడం, గాజులు అలంకరణ చేయటం, గాజులు అందరికీ పంచడం, ఆ విధంగా శాస్త్రతంగా జరుగుతున్నది. ఈ విధంగా జరగడం వల్ల ఈ రామాలయంలో కొత్తగా నేను అర్చకుడిగా నేను చేరిన తర్వాత ఇది 50 సంవత్సరాల క్రితం ఈ రామాలయం కట్టారు. ఈ 50 సంవత్సరాల క్రితం కూడా ఇది ఇంతవరకు అవలంబించలే వాళ్ళు. నేను చాలా అవలంబించాను. నేను పెద్ద మనిషి గుళ్ళో చేశాను, వరలక్ష్మి టెంపుల్లో చేశాను, అన్నీ అవలంబించాను. అట్లాగే ఇక్కడ కూడా అవలంబిస్తానని చెప్తే ఇక్కడ మహిళలందరూ మీరు చెప్పిన ప్రకారంగా చేస్తామని చెప్పి వాళ్ళందరూ శాకంబరి అలంకరణ చేయించాం. శాకంబరి అలంకరణ చేసిన తర్వాత మరుసటి రోజు డీసీపీ మేడంని పిలిపించి మరుసటి రోజు పొంగళ్ళు కూడా ప్రొసీడింగ్ చేసి రథయాత్ర చేసి ఈ విధంగా సంకల్పం చేసుకున్నాను. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సిఐ నారాయణ స్వామి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లకు సిఐ నారాయణ స్వామి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఒకసారి తప్పు చేసి మారితే సమాజం అంగీకరిస్తుందని, అదే తప్పులను పదే పదే చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుందని హెచ్చరించారు. నేరాలకు దూరంగా ఉండి కుటుంబ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గొడవలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. యువతను చెడు మార్గంలో నడిపించకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎంతమంది వచ్చారు బైక్ రైడర్స్? నీ బైక్ ఏది? ఏం బైక్ ఇది? డ్యూకా? నీకు లైసెన్స్ ఏది? లైసెన్స్ లేకుండా ఎట్లా నడుపుతున్నాడు? ఏ ఊరు అడిగాడు? తొందరండి సార్, వీడు మన ఎస్బీఐ కానిస్టేబుల్ గారు. మిగతా వాళ్ళు వెనకాల వెనకెళ్ళి ముందు రాడా? ఇప్పుడు గంజాయి ఏం ముద్దాయి? ఏ కేసులో ముద్దాయిడు? ఏ ఊరినిది? ఏ ఎగిరైపోయింది? గంజాయి కేసు వీళ్ళందరి మీద ఉంది సార్. గంజాయి కేసులో
అందరి మీద ఉన్నాయి. బస్ తారక రామన్ అతను అరే నీ పేరు ఏ ఊరు? పాతూరు ఉమ్. ఉమ్. ఈ అమ్మాయిల్ని ఎత్తుకుపోతా ఉంటాడు మనకి. ఏలూరు జిల్లాలో పేద నిరుపేద ప్రజలకు అత్యున్నత ప్రమాణాల ఉచిత ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. దుగ్గిరాల, భీమడోలు, చింతలపూడి ప్రాంతాల్లో 3 విడతలుగా నిర్వహించిన ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 1460 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 265 మంది పేద రోగులకు ఉచిత శస్త్రచికిత్సలను ఎంపిక చేశారు. తిరుపతిలోని బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గూడారు జగదీష్ నాయకత్వంలో అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ నిపుణుల బృందం రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సలహాలు, చికిత్సలను అందించింది. శిబిరాలకు హాజరైన రోగులకు అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేశారు. శస్త్రచికిత్సలకు ఎంపికైన 265 మంది పేద రోగులకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా తిరుపతిలోని టీటీడీ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో అత్యాధునిక సదుపాయాలతో పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. 6 మంది వారు కూడా ఎంఎస్ ఆర్థోపెడిక్స్ అయిపోయి ఇది ఒక టీం లాగా మూవ్ అవుతూ ఉంటాం ప్రతి ఒక్క చోట. ఇంకా 300 సో సుమారు 1200 మందిని 3 రోజుల్లో చూడటం జరిగింది. అలాగే 200 వయసులకు వారిని ఈ శస్త్రచికిత్సకు సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. సో వీరందరికీ కూడా బర్డ్ హాస్పిటల్లో ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడికి రావడం, వీరు కూడా గత 2 రోజులు, ఈరోజు 3వ రోజు కూడా అందరి పేషెంట్లందరినీ పరీక్షించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం మొగల్మూరు పంచాయతీ పరిధిలోని సిరగట్లపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా చెరువు తవ్వకాలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రజలు నివసిస్తున్న ఇళ్లకు ఆనుకొని చెరువు తవ్వకాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. అంతేకాకుండా గ్రామంలోని మంచినీటి ట్యాంకు సమీపంలోనే తవ్వకాలు జరుగుతుండటంతో తాగునీటి కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటిని వినియోగించడం వల్ల గ్రామంలో కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారని బాధితులు తెలిపారు. పేరు కాండ్రేల్ కాశీ విశ్వేశ్వరరావు, కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవారు మండలం మొగలమూరు శివాజీ తిరగల నుంచి వచ్చామండి. ఇప్పుడు కొత్తగా రైలు చెరువు స్టార్ట్ చేశారు. పక్కనే మంచినీళ్ళ ట్యాంక్ ఉంది. మంచినీళ్ళ ట్యాంకు మరి ఆక్వా చెరువుల వల్ల ఉప్పు నీరు అయిపోద్ది. మేము దగ్గర 200 మంది నివాస కాపురాలు ఉంటున్నారండి. ప్రస్తుతానికి అయితే చెరువులని వాడుకుంటున్నారు. వేసవకాలం నిమిత్తంలో అయితే చెరువు మాకే అది అసరాగా ఉంటుందండి. ఇప్పుడు చెరువులు తగ్గితే ఉప్పు నీరు అయిపోతాయి. కాబట్టి శ్రీవారి మరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పిటిషన్ ఇచ్చాం. కలెక్టర్ గారు మరి స్పందించి మరి ఆ చెరువులు ఆఫ్ చేస్తారని మేము కోరుతున్నామండి. పేరు శంకర సూర్యచంద్ర, నాగేశ్వరరావు, అల్లవరం మండలం మొగలమూరు గ్రామం చెరట్లపల్లి వాసిని. మా మాకు ఇంటి వెనకాల మంచినీళ్ళ చెరువు దగ్గర చెరువులు తవ్వుతున్నారని 24వ తారీఖున 4వ నెలలోనేమో దరఖాస్తు ఇచ్చి ఉన్నాము కలెక్టర్ ఆఫీసులో. అవేమో అయినా సరే వాళ్ళేమో విఆర్ఓ గారు, విఆర్ఏ గారు, ఫిషరీస్ వారు వచ్చి ఉన్నారు. కానీ అక్కడ ఉండేటువంటి చెరువులు తవ్వేవారు రాత్రులు 19వ తారీఖు, 25వ తారీఖు, 22వ తారీఖు రాత్రులు చెరువులు తవ్వుతున్నారు. దానికి పర్మిషన్ లేదు. ఒకవేళ చెరువులు అయ్యి ఉంటే అక్కడ నివాస యోగ్యం కాదు. అందుకని మరలా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు చేసి ఉన్నాము. మాకు పూర్తిగా అక్కడ మంచినీళ్ళ చెరువుకి ఇది ఉప్పు నీరు అది వస్తుంది కాబట్టి వాడుకోనేందుకు ఇబ్బంది. మాకు అక్కడ చెరువులు అవ్వకుండా చూడమని ప్రార్థిస్తున్నాను.